సార్, ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ సభ్యుల వాకౌట్, మెడికల్ కాలేజీలపై చర్చ సందర్భంగా మండలిలో జరిగిన గందరగోళం, ఇక కాలేజీల నిర్మాణం, సీట్ల కేటాయింపులపై చర్చ, వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఏంటి మండలి నుంచి కూడా వాకౌట్లు చేయడం? ఎందుకు మండలి నుంచి వాకౌట్ చేస్తారు? నిన్న కూడా చేశారు. పైగా మండలి ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉంది కాబట్టి మండలే ఇప్పుడు ప్రధాన వేదికగా ఉంది. వాస్తవం చెప్పాలంటే అసెంబ్లీలో ఎవరు లేరు కాబట్టి అందువల్ల మండలి, నిజానికి మండలిలో నిన్న బొత్స గురించి నేర్చుకోవాలని కూడా నేను ఒక మాట అన్నా కదా. అవును, బొత్స మీద ఆయన బాడీ లాంగ్వేజ్ అది చూస్తుంటే కొంచెం ఆయన నిరుత్సాహకరంగా ఏదో అట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంతకంటే మండలి మీద ఫోకస్ కనుక పెరిగితే మళ్ళీ మండలి ఏమవుతుందని ఒక సందేహం కూడా అంతే కదా. కాబట్టి అంటే ప్రభుత్వం ఏదో చేస్తుందని కాదు, జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో మళ్ళీ అని అది కూడా ఒకటి అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఏదైనా ప్రజా సమస్యలు ఎక్కడో చోట చర్చించడం మనం స్వాగతించాలి. సో మండలి చురుగ్గా ఉండడాన్ని మనం స్వాగతించవచ్చు. అక్కడ వస్తున్నటువంటి అంశాలు కూడా లిక్కర్ మీద ఒక చర్చ వచ్చింది, లేకపోతే మెడికల్ సీట్ల మీద చర్చ, ఇంకా ఇతర అంశాలు, మొన్న డయేరియా మీద, ఇది మెడికల్ సీట్ల మీద ఒకటేనండి. డిఎస్సి మీద నిన్న తిరస్కరించారు ఉదాహరణకు. ఇవన్నీ సమస్యలే. ఇక్కడైతేనేమో ఒకటే పథకాలు, ఇది వచ్చింది అది వచ్చింది, పరస్పర దీంతో ఇక్కడ సరిపోతూ ఉంది. మండలిలో వాళ్ళు మెడికల్ సీట్లు వదులుకోవటం అనేది జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక. అంతకుముందు మెడికల్ కాలేజీలు చాలా కాలంగా రాలేదు, మేము వచ్చి తీసుకొచ్చామని వైసీపీ వాళ్ళు చెప్తూ వచ్చారు. జగన్ ప్రతిసారి చెప్పేవాళ్ళు, ప్రతి సభలో ఇన్ని రోజులు ఇన్ని సీట్లు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. కానీ అవి పూర్తిగా వాస్తవ రూపం దాల్చల. ఈ సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 750 మెడికల్ సీట్లు రాష్ట్రానికి కేటాయించబడితే ప్రస్తుతానికి మాకు అక్కర్లేదని వీళ్ళు రాశారు. ఇంకోటేమో ప్రైవేట్ రంగంలో పెట్టడానికే ఇలా చేశారు అనే వార్తలు కూడా వచ్చాయి. సో ఇది నిజానికి నష్టదాయకమైంది. పిల్లలందరూ మెడికల్ సీట్లు వీటి కోసం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిన 750 సీట్లను వదులుకోవటం, రెండోది ప్రైవేట్ రంగంలోకి వెళ్తే కనుక మరింత భారం కూడా, తలకు మించిన భారం. అందువల్ల ఈ విషయం మీద చర్చ జరగాలి. ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. వచ్చినవి ఎందుకు వదులుకున్నాము, లేకపోతే వాటిని ఏమైనా సందేహంలో పెట్టామన్న అంశాన్ని కూడా గుర్తించి ఆ మెడికల్ సీట్లు మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా రాజకీయాలు వంద మాట్లాడుకోండి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఈరోజు చూస్తే పులివెందులలోనే ఎందుకు పెట్టారు అని. పులివెందుల జగన్ నియోజకవర్గం కాబట్టి పెట్టారు కదా, మీరు చర్చించడానికి పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది కాబట్టి అక్కడ కొడంగల్ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేశారు, పవన్ కళ్యాణ్ కాబట్టి పిఠాపురం పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశారు, కుప్పంలో కొన్ని పెడుతున్నారు. సో విఐపి కాన్స్టిట్యున్సీస్ అనే ఒక కల్చర్ ఈ దేశంలో ఉంది. ఇంకా దాని మీద బుర్రబాగాలు కొట్టుకోవడం శుద్ధ దండగ కదా. ఎక్కడో చోటు ఉంటే పిల్లలు వెళ్ళి చదువుకుంటారు. అందువల్ల మెడికల్ సీట్ల విషయంలో వాస్తవిక వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మంత్రి బాగా ఆగ్రహించారు సత్యకుమార్ అని కూడా దాని మీద వాళ్ళు నిరసన తెలిపారు అని అంటున్నారు.